كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين وكان الله بكل شيء عليما. يا أيها الذين آمنوا اذكروا الله ذكرا كثيرا وسبحوه بكرة وأصيلا. هو الذي يصلي عليكم وملائكته ليخرجكم من الظلمات إلى సహీహ్ బుఖారీలో మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి పలుకును ఇమాం బుఖారీ అలైహి రహ్మా ప్రశంసిస్తూ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇన్నమా బుఇతు లియుతమ్మిమ మకారిమల్ అఖ్లాక్, నేను పంపబడిందే అఖ్లాక్ క్యారెక్టర్ ను కంప్లీట్ చేసేటటువంటి స్థాయికి చేరుకోవడానికి, ఆ స్థాయి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా గావించడానికి. మైకేల్ హెచ్ హర్ట్, ప్రొఫెసర్ డి లామర్టైన్ లాంటి నవీన చరిత్రకారులు కూడా, క్రైస్తవులు కూడా జీసస్ క్రైస్ట్ అంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారిని రెండవ స్థానంలో పెట్టి మొదటి స్థానంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెట్టినటువంటి నవీన చరిత్రకారుడు కూడా అంటున్నాడు, who could dare to compare Prophet Muhammad sallallahu alaihi wasallam in the modern history with others అంటున్నారు. Prophet Muhammad sallallahu alaihi wasallam వారిని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా, మనం చెప్పటం లేదు, ముస్లిం అనుచరుడు చెప్పటం లేదు, ఒక ముస్లిం ఒక ధార్మిక పండితుడు చెప్పటం లేదు, ఒక ధర్మ ప్రచారకుడు చెప్పటం లేదు. ఎవరు చెప్తున్నారండి? ప్రొఫెసర్ డి లామర్టైన్ అనేవాడు, మైకేల్ హెచ్ హర్ట్ అనేటటువంటి వాడు, అలాగే సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాట, నవీన చరిత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు మరొకడు పుట్టలేదు, ఆయనతో ఇంకొకరిని కంపేర్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అన్నారు. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال الله تبارك وتعالى في موضع آخر: سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم رب زدني علما. తొలగింపబడిన శైతాన్ యొక్క కీడును రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి
తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు. మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత జనాబ్ ముస్తఫా అహ్మదే ముజ్తబా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రభవింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క కోటాను కోట్ల దరూద్లు మరియు సలాములు, శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక. ఆమీన్. గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, ధార్మిక పండితులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మరి అదే విధంగా ఈ సభకు హాజరైనటువంటి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ అల్లాహ్ తబారక్ వ తఆలాతో దువా చేయండి. మనగా అల్లాహ్ తబారక్ వ తఆలా ఏ తపనతో, ఏ చిత్తశుద్ధితోనైతే ఈ సభను నిర్వహించడం జరిగిందో, జిలా జమియత్ అహ్లే హదీస్ విశాఖపట్నం వారు అల్లాహ్ తబారక్ వ తఆలా వారి యొక్క చిత్తశుద్ధిని, కృషిని స్వీకరించుగాక. మనందరి యొక్క రాకను అల్లాహ్ స్వీకరించుగాక. అల్లాహ్ తఆలా ఈ రాక కారణంగా ఇహపరాల్లో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా 159వ వాక్యంలో దైవం ఈ విధంగా చలవిస్తున్నాడు. ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫద్దన్ గలీదల్ కల్బి లన్ఫద్దు మిన్ హౌలిక్ ఫఅఫు అన్హుం వస్తగ్ఫిర్ లహుం వషావిర్హుం ఫిల్ అమ్ర్ ఫఇదా అదమ్త ఫతవక్కల్ అలల్లాహ్ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ ఖురాన్ వాక్యంలో ఆయన సఫలీకృతుడైనటువంటి, ఆయన సాఫల్యం వెనక ఉన్నటువంటి రహస్యాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దైవము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశంసిస్తూ అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం, అల్లాహ్ యొక్క కారుణ్యం వలన మీరు ప్రజల ఎడల మృదు స్వభావిగా మలచబడ్డారు. ఒకవేళ నువ్వే గనక వైన్ కుంత ఫద్దన్ గలీదల్ కల్బి లన్ఫద్దు మిన్ హౌలిక్, ఒకవేళ నీవే గనక కర్కసుడవు, కఠిన మనస్కుడు అయి ఉంటే నీ చుట్టుపక్కల ఇంతమంది సమాజం చేరేటటువంటి వారు కారు అని అల్లాహ్ తఆలా ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు. నాకేమన్నటువంటి అంశము ఆదర్శ సమాజ నిర్మాణంలో నైతిక విలువ యొక్క ప్రాముఖ్యత మరియు ముస్లింలు ముస్లిమేతరులతో కలిసి ఉండాల్సినటువంటి వ్యవహార శైలిలో నైతిక విలువల యొక్క ఘనత. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ఉమ్మతిగా, ఒక ముస్లిం సమాజంలో ఉన్నటువంటి, ఒక అనుచర సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మనమందరం కూడా ప్రశంసిస్తున్నప్పటికీ శత్రువులు కూడా ఆయన్ను ప్రశంసించారంటే దైవం అంటున్నాడు, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీ యొక్క మాట మృదు స్వభావి అవ్వటం వలన ఎంతమంది మీ చుట్టూ చేరారు. ఒకవేళ మీరే గనక కర్కసురివి మరియు కఠిన మనస్కుడిగా ఉంటే నీ చుట్టుపక్కల ఇంతమంది ప్రజలు చేరేటటువంటి వారు కారు. దైవము 68వ సూరా అల్ కలం వాక్యం 4లో ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరో చోట ఈ విధంగా ప్రశంసిస్తూ అంటున్నాడు, వ ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నైతికత అనేటటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, అఖ్లాక్, క్యారెక్టర్ అనేటటువంటి ఏదైతే స్థాయి రంగం ఉందో, ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మహోన్నతమైనటువంటి స్థాయికి నువ్వు చేరుకున్నటువంటి వాడివి. నీ అఖ్లాక్, నీ క్యారెక్టర్, నీ యొక్క మృదు స్వభావము, నీ నైతిక విలువల వలన అని అల్లాహ్ తబారక్ వ తఆలా ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతిక విలువల యొక్క
ఘనతను మన ముందు తెలియజేస్తూ కేవలం ఒక నైతికత వలన అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రశంసించాడు. కాబట్టి సోదర మహాశైలారా, ఏ కారణం చేతనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ రెండు వాక్యాల్లో ప్రశంసించడం జరిగిందో అది నైతికత. అఖ్లాక్, నైతికత అంటే ఏమిటి? మనకంటే పెద్దవారిని గౌరవించటం నైతికత, మనకంటే చిన్నవారిపై కరుణించటం నైతికత, మన పొరుగు వారికి మన తరపు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించటం నైతికత, మనం ఎల్లప్పుడూ ఎదుటి వారికి శ్రేయోభిలాషిగా మెలగటం నైతికత. మీ చేతులతో కానీ మీ నోటితో కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండటం నైతికత. అలాగే మీ మాటలో మీ వ్యవహారాలలో మృదువుగా ఉండటం నైతికత, ఒండొకరి గురించి ప్రయోజనకరంగా ఉండటం నైతికత. ఇస్లాం ఆధ్యాత్మిక విలువలను మాత్రమే ఆదేశించటం లేదు సోదర మహాశైలారా. ఎక్కడైతే ఇస్లాం నమాజు ప్రాధాన్యతను తెలియజేసిందో అక్కడే ఉత్తమమైన ఆదర్శ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆచరణ, అదే అఖ్లాక్, నైతికత యొక్క ప్రాధాన్యతను కూడా వివరిస్తూ వచ్చింది. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రభవింప చేయటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏకదైవారాధన వైపునకు పిలవటం. మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమే కాదు, ఆయన కంటే ముందు వచ్చిన ప్రతి ప్రవక్తను కూడా అల్లాహ్ దేనికి పంపించాడండి? సూరతున్ నహల్ 16వ సూర 36వ వాక్యంలో అల్లాహ్ తఆలా అంటున్నాడు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అన్ ఇఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తల్ని ప్రభవింపజేశాము. దేనికి? అని ఇఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్, అల్లాహ్ యొక్క ఆరాధన వైపునకు పిలవటానికి, మరియు తాగూత్ యొక్క ఆరాధన, మిథ్యా దైవాల యొక్క ఆరాధన ఖండించడానికి. అయితే ప్రవక్త రాకకు అసలైనటువంటి కారణమైనటువంటి ఏకదైవారాధన ఏదైతే ఇప్పుడే గురువు గారు తెలియజేశారో, తౌహీద్. ఏ తౌహీద్ గురించి అయితే మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నామో ఆ తౌహీద్ తరువాత నేను దేనికైనా పంపబడితే దేనికి పంపబడ్డాను? తౌహీద్ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, ఇన్నమా బుఇస్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. సహీహ్ బుఖారీలో మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి పలుకును ఇమాం బుఖారీ అలైహి రహ్మా ప్రశంసిస్తూ ఇక్కడ తెలియజేస్తున్నారు, ఇన్నమా బుఇస్తు లిఉతమ్మిమ మకారిమల్ అఖ్లాక్. నేను పంపబడిందే అఖ్లాక్, క్యారెక్టర్ ను కంప్లీట్ చేసేటటువంటి స్థాయికి చేరుకోవడానికి, ఆ స్థాయి ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణం గావించడానికి అన్నారు. అందుకనే మైకేల్ హెచ్ హర్ట్, ప్రొఫెసర్ డి లామర్టైన్ లాంటి నవీన చరిత్రకారులు కూడా, క్రైస్తవులు కూడా జీసస్ క్రైస్ట్ అంటే ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారిని రెండవ స్థానంలో పెట్టి మొదటి స్థానంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెట్టినటువంటి నవీన చరిత్రకారుడు కూడా అంటున్నాడు, హూ కుడ్ డేర్ టు కంపేర్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్ ద మోడర్న్ హిస్టరీ విత్ అదర్స్ అంటున్నారు. అంటే who could dare to compare Prophet Muhammad sallallahu alaihi wasallam in the modern history with others? Prophet Muhammad sallallahu alaihi wasallam వారిని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లా, మనం చెప్పటం లేదు, ముస్లిం అనుచరుడు చెప్పటం లేదు, ఒక ముస్లిం ఒక ధార్మిక పండితుడు చెప్పటం లేదు, ఒక ధర్మ ప్రచారకుడు చెప్పటం లేదు. ఎవరు చెప్తున్నారండి? ప్రొఫెసర్ డి లామర్టైన్ అనేవాడు, మైకేల్ హెచ్ హర్ట్ అనేటటువంటి వాడు, అలాగే సరోజినీ నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాట, నవీన చరిత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు మరొకడు పుట్టలేదు, ఆయనతో ఇంకొకరిని కంపేర్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అన్నారు. మరి అంత ఘనతను తెలియజేసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి ఒక వ్యక్తి, మదీనాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి తలుపును తట్టాడు. సోదరులారా, మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా రలియల్లాహు అన్హా వారిని ఆదేశించారు, అడగండి ఎవరో అని. ఆ వ్యక్తి నేను ఫలా ఇబ్నే ఫలా అని చెప్పాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, బి'స అఖుల్ అషీరా, ఈ మదీనాలోనే నీచుడు ఎవరైనా ఉంటే వాడే అన్నారు. అల్లాహు అక్బర్. మదీనాలో నీచుడు ఎవరైనా ఉన్నారంటే వాడే, ఎవరైతే నా తలుపు తట్టాడు అని అన్నారు. మరి ఆయిషా రలియల్లాహు తఆలా వారు అడుగుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోపలికి వచ్చేటటువంటి అనుమతి ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి రమ్మని పిలిచారు. ఇప్పుడు లోపలికి పిలిచిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా మాట్లాడుతున్నారంటే సోదర మహాశైలారా, నోటి నుంచి తీయటి పదాలు వెలువడుతున్నట్లు, ముత్యాలు రాలుతున్నట్లు ఆ నీచుడైనటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత సుమ్మంతలక్, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రలియల్లాహు అన్హా వారు అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, బి'స అఖుల్ అషీరా, మదీనాలోనే నీచుడు ఎవరైనా ఉంటే వీడు అని అన్నారు. అంత నీచుడితో మీరు ఎంత చక్కగా మాట్లాడారు ఏంటని చెప్పేసి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, యా ఆయిషా మతా అహిత్తని ఫహాషా, ఓ ఆయిషా రలియల్లాహు అన్హా, ఎప్పుడైనా నేను నా నోటి నుంచి దుర్భాషలాడటాన్ని ఎవరితోనైనా నువ్వు విన్నావా అని. అంతటి ఘనత, అంతటి నైతిక విలువ కలిగినటువంటి వారు సోదర మహాశైలారా. అందుకనే మనకు కూడా నానుడి ఒక సామెత కూడా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి నైతిక విలువలు మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్నల్ ముഅ్మిన లయుద్రికు బిహుస్ని ఖుల్ఖిహి దర్జతస్ సాయిమిల్ ఖాయిమ్. ఇది అబూ దావూద్ లో 4798 ఈ హదీసును ఇమాం అల్బానీ రహిమహుల్లా సహీగా ధృవీకరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్నల్ ముഅ్మిన లయుద్రికు బిహుస్ని ఖుల్ఖిహి, ఒక విశ్వాసి కేవలం నైతిక విలువలతో, క్యారెక్టర్ తో, అఖ్లాక్ తో ఆ స్థాయిని చేరుకోగలడు. ఏ స్థాయికైతే దర్జత సాయిమిల్ ఖాయిమా, రాత్రుళ్ళు తహజ్జుద్ చేస్తూ ఉదయము ఉపవాసం ఉండేటటువంటి వ్యక్తి యొక్క స్థాయిని నైతిక విలువ కలిగినటువంటి వాడు చేరగలడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులో తెలియజేశారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ దావూద్ లోని 4682 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, قال رسول الله صلى الله عليه وسلم اكمل المؤمنين ايمانا احسنهم خلقا. విశ్వాసంలో పరిపూర్ణమైనటువంటి వారు ఎవరైతే నైతికంగా ఉంటున్నారో, నైతికతలో పరిపూర్ణంగా ఉంటున్నారు. కాబట్టి సోదర మహాశైలారా, ఇస్లాం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు సోదర మహాశైలారా, భౌతికంగా, సామాజికంగా, వైవాహికంగా, కౌటుంబికంగా, రాజకీయ పరంగా, వ్యవహారాల శైలిలో ఎంత ఉత్తమంగా వ్యవహరించాలని ఆదేశిస్తుందంటే, ఫిరౌన్ లాంటి వాడు అన రబ్బుకుముల్ ఆలా అని దావా చేసినటువంటి వాడు, నేనే ప్రభువుని అన్నటువంటి వాడు, ఆ ఫిరౌన్ లాంటి వ్యక్తి దగ్గరికి కూడా మూసా అలైహిస్సలాంని, హారూన్ అలైహిస్సలాంని పంపుతున్నాడు వారికి దావత్ ఇవ్వమని చెప్పేసి. హజరతే మూసా అలైహిస్సలాం, హజరతే హారూన్ అలైహిస్సలాం గారు వెళ్తున్నారు ఎవరి దగ్గరికి? ఫిరౌన్, ప్రపంచంలోనే దౌర్జన్యపరుడైనటువంటి రాజు చరిత్రలో గతించాడంటే ఫిరౌన్. అతని యొక్క శవాన్ని అల్లాహ్ తబారక్ వ తఆలా ప్రళయం వరకు వచ్చినటువంటి ప్రతి గర్విష్ఠికి కూడా ఒక సూచన ప్రాయంగా పెట్టాడు. ఆ ఫిరౌన్ దగ్గరికి మూసాను, హారూన్ను పంపుతూ ఏమని ఆదేశిస్తున్నాడో తెలుసా సోదర మహాశైలారా? ఫఖూలా లహు కౌలల్ లయ్యినల్ లఅల్లహు యతదక్కరు ఔ యఖ్షా. సూరా తాహా 20:44 వాక్యంలో అల్లాహ్ తబారక్ తఆలా ఆదేశిస్తున్నాడు, ఫఖూలా లహు కౌలల్ లయ్యినా. ఓ హారూన్ అలైహిస్సలాతు వస్సలాం, ఓ మూసా అలైహిస్సలాతు వస్సలాం, మీరిరువురు కూడా ఫిరౌన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడండి?
ఫకులా లహు కౌలల్ లయ్యినా, మీరు మృదువుగా మాట్లాడండి. ఇతను కూడా నా దాసుడే, ఒకవేళ మీరు మృదువుగా మాట్లాడితే లఅల్లహు యతజక్కరు ఔ యఖ్షా, బహుశా అతడు గ్రహిస్తాడేమో, బహుశా అతడు భయపడతాడేమోనని ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా సూరే తాహాలో ఫిరౌన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే శైలి నేర్పిస్తున్నాడు. కానీ ఒక ముస్లిమేతర రాజు తనను తానే దేవుణ్ణి అన్నటువంటి వాడితోనే ఎంత మృదువుగా మాట్లాడమని చెప్పింది ఇస్లాం. మరి మన యొక్క నైతిక విలువలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి చూడండి సోదర మహాశైలారా. మానీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నవాస్ ఇబ్న్ సమఆన్ రదియల్లాహు అన్హు వారు అడుగుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సఅల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అనిల్ బిర్రి వల్ ఇస్మ్ ఫఖాల అల్ బిర్రు హుస్నుల్ ఖుల్క్ వల్ ఇస్ము మా హాక ఫీ సద్రిక వ కరిహత యత్తలి అలైహి నాస్. సహీ ముస్లింలో హదీస్ నంబర్ 2553లో మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నవాస్ ఇబ్న్ సమఆన్ రదియల్లాహు అన్హు వారు ప్రశ్నిస్తున్నారు, అసలు పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి అని. నవాస్ ఇబ్న్ సమఆన్ రదియల్లాహు అన్హు వారు అడిగిన ప్రశ్నకి ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుణ్యము అంటే ఏమిటి, అల్ బిర్రు హుస్నుల్ ఖుల్కి, నైతికంగా వ్యవహరించటమే పుణ్యము, వల్ ఇస్ము మా హాక ఫీ నఫ్సిక్, మరి పాపం ఏమిటి, పాపం అంటే అదే ఏదైతే నీ మనసులో కుతూహలాన్ని కలగజేస్తుంది. ఒక అరిహత అయ్యత్తలి అలైహిన్నాస్, నువ్వు చేసిన ఈ పని ఏదైతే నువ్వు చేశావో ఈ పని ప్రజలకు తెలియకూడదు అనేటటువంటి నీ భయం నీ మనసులో వచ్చింది చూడు, ఇదే పాపం అంటే అన్నారు. సోదర మహాశైలారా, ఈరోజు మన సమాజంలో ఈ మొబైల్ కంటే మించినటువంటి మారణాయుధం ఇంకొకటి లేదు సోదర మహాశైలారా. దీన్ని మించినటువంటి అనైతికత అనైక్యతని ప్రబలింపు చేసేటటువంటి ఆయుధం ఏదైనా ఉంది అంటే ఈ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మొబైల్ ఫోన్ ని తయారు చేసినటువంటి కంపెనీ సిఇఓతో ప్రశ్నిస్తే మీరు మొబైల్ ఫోన్ ఎందుకు తయారు చేశారంటే వాడు 2 కారణాలు చెప్పాడు. ఒకటి ఇన్ఫర్మేషన్, రెండోది కమ్యూనికేషన్. ఈ రెండింటి కోసమే నేను మొబైల్ ని తయారు చేశాను, ఎంటర్టైన్మెంట్ కోసం నేను మొబైల్ ని తయారు చేయలేదు. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ అయినటువంటి ఆలోచనతో నీ పిల్లలకి నీవు మొబైల్ ఇస్తావా అంటే ఖచ్చితంగా నేను ఇవ్వను, ఎందుకంటే వాడి నైతిక విలువలు పాడైపోవాలా అని ప్రశ్నిస్తున్నాను. మన పక్కనే మన పడకపై పరుండేటటువంటి మన సంతానమే ఒక్కసారి వాడు మొబైల్ ఫోన్ తీసుకుని వాడు ఎక్కడికి వెళ్ళిపోతుందని ఒక్కసారి దిండు తప్పుకున్నాడంటే పక్కన ఉన్నటువంటి తండ్రికి కూడా తెలియదు సోదర మహాశైలారా. ఇది ఈ రోజు యొక్క సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, హజరత్ అబూ దర్దా రదియల్లాహు అన్హు వారు ఈ హదీసును ఉల్లేఖిస్తున్నారు, మా మిన్ షైఇన్ అస్qalu ఫిల్ మీదాన్ మిన్ హుస్నిల్ ఖుల్కి. మీజాన్ ప్రళయ దినం రోజున ఏదైతే తూకం వేయబడుతుందో ఆ మీజాన్ లో తూకములో అన్నింటికంటే ఎక్కువగా బరువు తూగేటటువంటి ఆచరణ ఏదైనా ఉంది అంటే హుస్నుల్ ఖుల్క్, నైతిక విలువ అన్నారు. సోదర మహాశైలారా, భారతదేశంలో ఇస్లాం ఎలా వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే చాలా మంది ఇక్కడ అపోహపడినటువంటిది ఏమిటంటే ముహమ్మద్ బిన్ కాసిం రహిమహుల్లా ద్వారా ఇస్లాం మనకు వచ్చింది అని. లేదు సోదర మహాశైలారా, ఇస్లాం యొక్క సామ్రాజ్యము ముహమ్మద్ బిన్ కాసిం ఆ తర్వాత వచ్చినటువంటి ముస్లిం సామ్రాజ్యాధికారుల ద్వారా ప్రబలింది. కానీ ఇస్లాం అనేటువంటిది ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే మొట్టమొదట కేరళ దగ్గర సమీప ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ నుంచి వచ్చినటువంటి వ్యాపారుల ద్వారా ఇస్లాం మన భారతదేశానికి వచ్చింది. వాళ్ళు ఆ వ్యాపారులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు ఈ అరబ్ వ్యాపారులే ఈ కేరళలో వచ్చి వారు వ్యాపారం వర్తకం చేసినటువంటి వారు. కానీ ఎలా చేసేవారు? మోసము, దగ, కుట్ర, రకరకాల దోపిడీలతో మోసంతో చేసినటువంటి వ్యాపారం. కానీ అదే కేరళలో ఈ సంవత్సరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత మనుషులు వాళ్ళే, మనుషులలో మార్పు లేదు, వాళ్ళ వ్యవహారాలలో మార్పు కనిపిస్తుంది.
అడిగే వాళ్ళు అడిగారు, మొన్నటి వరకు మీరు అరబ్బులు నీచంగా ప్రవర్తించేటటువంటి వారు. వ్యాపారాలు సోదర మహాశైలారా, వ్యాపారంలో ఎదుటి వాడి నుంచి ప్రయోజనం ఎలా పొందాలి అని ఆలోచించే వ్యాపారంలో కూడా ధార్మిక పండితుల్లోనే కాదు, మరి ధర్మ ప్రచారకుల్లోనే కాదు, వ్యాపారము చేసేటటువంటి వ్యాపారస్తుల్లో కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిక్షణ ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందంటే, ఆ వ్యాపారస్తుల యొక్క నైతిక విలువలని చూసి కేరళలో ఉన్నటువంటి అత్యధిక మంది ఇస్లాంకు వారు ఆకర్షితులయ్యారు, వారి క్యారెక్టర్ వల్ల అని ధార్మిక పండితులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చారు. కాబట్టి సోదర మహాశైలారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ వర్గ వైపునకైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవితంలో అరబ్బులో ప్రవక్త కాక మునుపు హిల్ఫుల్ ఫుదూల్ అనేటటువంటి ఒక సంఘం ఉండేటటువంటిది. అనాథల గురించి ఆలోచించేటటువంటి సంఘం, మరి విధవల గురించి ఆలోచించేటటువంటి సంఘం, విడోస్ గురించి, అనాథల గురించి, బాధలో ఉన్నటువంటి వారికి హెల్ప్ చేసేటటువంటి సహాయాన్ని అందించేటటువంటి సంఘం హిల్ఫుల్ ఫుదూల్ అని ఉండేటటువంటిది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ప్రవక్త అయిపోయిన తర్వాత ఆయన అంటున్నారు, నేటికి కూడా ముస్లిమేతర సమాజంలో ఇలాంటి సంఘం ఏదైనా ఉంటే అందులో ఒక సభ్యుడిగా నేను ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి సహకారాన్ని అందించాలనేటువంటి కోరిక నాకు ఇప్పటికీ ఉంది అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అఖ్లాక్, ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత, ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క క్షమాగుణం, ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మృదుతత్వము ఎలా ఉండేటటువంటిదంటే, మదీనా నుంచి ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాకు బయలుదేరి జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా నిండు గర్భిణి ఒక స్త్రీ తన సొంత కూతురు ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారిని తన ఒంటెపై స్వారీ చేయించుకొని తన ఇంటికి మదీనాకు తీసుకురావడానికి మక్కాకు బయలుదేరారు. కానీ మక్కాలో ఉన్నటువంటి దుర్మార్గులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాలనేటువంటి ఉద్దేశంతో హిబార్ బిన్ అల్-అస్వద్ అటువంటి ఒక బానిసకు బల్యాన్ని ఇచ్చి, నువ్వు గనక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చినట్లయితే మేము నిన్ను బానిసత్వం నుంచి విడిపిస్తామని అన్నారు. ఇటువైపు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారిని ఒంటెపై కూర్చోపెట్టుకొని వెళ్తున్నారు. అటువైపు హిబార్ బిన్ అల్-అస్వద్ ఆ బల్యం పట్టుకొని ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దాడి చేయనున్నాడు. కానీ సోదర మహాశైలారా, ఏ బల్యాన్నైతే హిబార్ బిన్ అల్-అస్వద్ విసిరాడో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తగలలా, కానీ నిండు గర్భిణి అయినటువంటి జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారి గర్భాన్ని చీల్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అక్కడికక్కడే ఆమె గర్భాన్ని కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో మదీనాకు చేరుకున్న తర్వాత ఫతహే మక్కా, ఎప్పుడైతే మక్కా విజయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దక్కిందో, ఈ వ్యక్తి జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారి గర్భాన్ని బల్లెంతో చీల్చినటువంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నించున్నాడు. ప్రవక్త, నేనదే ఆ వ్యక్తినే, ఏ వ్యక్తి అయితే మీపై బల్యాన్ని విసిరానో కానీ ఆ బల్యం మీకు తగలకుండా మీ కూతురికి తగిలింది, జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారికి తగిలింది. అక్కడికక్కడే జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వారి యొక్క గర్భాన్ని చీల్చుకుంటూ ఆమె గర్భం కోల్పోయింది. ప్రవక్త, మీరు నన్ను హృదయపూర్వకంగా క్షమించగలరా? అల్లాహు అక్బర్. అదే పరిస్థితిలో మనం ఉంటే ఏం చెప్పేవాళ్ళం సోదర మహాశైలారా? ఎన్నో రకాలుగా ప్రతీకారాలు, పగలు, కుట్రలు, అసూయలు, ఎన్నో కలిములతో పక్కనున్నటువంటి వాడి యొక్క సమాధి కట్టి అయినా సరే నా జీవితం బాగుపడిపోవాలని ఆలోచించేటటువంటి ఈ సమాజంలో బ్రతుకుతున్న స్వార్థపూరితమైనటువంటి జీవితం మనది ఎక్కడ?
ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికత. హిబార్, నేను నిన్ను నా యొక్క హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను, కానీ నువ్వు నా కళ్ళ ముందు ఉన్నంత వరకు ఆ రోజు నా కూతురు పోయినటువంటి అవస్థ అది నాకు గుర్తుకొస్తుంది. దయచేసి నా ముందు నుంచి బయలుదేరు. అల్ ఇస్లాము యహ్దిము మా కాన కబ్ల, ఇస్లాం స్వీకరించు, ఇస్లాం కంటే ముందు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ నిన్ను క్షమిస్తాడని క్షమాగుణంతో క్షమాశీలి యొక్క నైతికతను ప్రవర్తించినటువంటి మహనీయుడు ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకనే కవి అంటున్నాడు, జాలిం से लिया जुल्म का बदला न किसी वक्त, जालिम से लिया जुल्म का बदला न किसी वक्त, मारा भी तो अखलाक की तलवार से मारा. అంటే దౌర్జన్య పరునితో దౌర్జన్యానికి తగిన ప్రతీకారాన్ని తీర్చుకోలేదు ప్రవక్త, కానీ ఎలాంటి అతనిపై దాడి చేశారంటే తన అఖ్లాక్తో, తన క్యారెక్టర్తో, తన నైతికతతో హృదయాలనే గెలుచుకున్నటువంటి హృదయాల విజేత మహనీయ ప్రవక్త, ఆదర్శవంతుడైనటువంటి ప్రవక్త జనాబ్ ముస్తఫా అహ్మద్ ముస్తఫా ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిమేతరులతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ్యవహారం ఎలా ఉండేటటువంటిదంటే, బుఖారీలో 1312 హదీసులో ఈ విధంగా వస్తుంది, మర్రత్ బిహి జనాజా ఫకీల లహు ఇన్నహా జనాజతు యహూదియిన్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నుంచి ఒక జనాజా, ఏదైతే శవపేటికి ఉంటుంది కదా, శవం పెట్టుకున్న తర్వాత అంటే మనం బ్రతికున్నంత వరకు మన పేరు, చచ్చిపోయిన తర్వాత ఏమంటున్నారండి, ఆయన యొక్క డెడ్ బాడీ, ఆయన శవం, ఆయన జనాజా అంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆలోచించాలి సోదర మహాశైలారా, ఏ క్యారెక్టర్ తో అయితే మనం బ్రతుకుతున్నామో ఆ క్యారెక్టర్ మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలలో ఆ క్యారెక్టర్ వల్ల కలిగేటటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క మహోన్నత్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యూదుని యొక్క జనాజా వెళ్తుంటే నిలబడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఏదైతే జనాజా కోసం నిలబడ్డారో ఈ జనాజా ఎవరిదో తెలుసా, ఒక యూదుడిది అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఫకాల అలైసత్ నఫ్సా, ఆ జనాజా ఏదైతే వెళ్ళిందో ఒక మనిషి జనాజా కాదా? మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి విషయాలలో కలిగి ఉన్నటువంటి మాట, మనందరికి ఒక అపోహ ఉంటుంది, ముస్లిమేతరులతో మన యొక్క సత్సంబంధం ఎలా ఉండాలి. సూరా అల్ ముమ్తహినా 60లో సూరా 8వ వాక్యములో దైవం అంటున్నాడు, ఈ ఒక్క మాటను చెప్పిన మాటను ముగిస్తాను, లా యన్హాకుముల్లాహు అనిల్లదీన లం యుకాతిలూకుం ఫిద్దీన్ వలం యుఖ్రిజూకుం మిన్ దియారికుం అన్ తబర్రుహుం వ తుక్సితూ ఇలైహిం ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్. ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లు వాకిలి నుండి వెళ్ళగట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చెయ్యటాన్ని, వారికి న్యాయం చెయ్యటాన్ని అల్లాహ్ ఎంత మాత్రము విరోధించదు, పైగా అల్లాహ్ న్యాయం చేసే వారినే ప్రేమిస్తాడని మరి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక్ తఆలా ఆదేశించిన ఆదేశం సోదర మహాశైలారా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక చోట అంటున్నారు, ఒకవేళ నీ యొక్క పొరుగు వారిలో ముస్లిమా ముస్లిమేతరుడు అని విభజించకుండా ఒక మనిషే గనక నీ పొరుగు వారిలో ఆకలితో అలమటిస్తూ ఉంటే, నువ్వు గనక పీకల నిండా తింటే, నువ్వు కడుపు నిండా ఆరగించినట్లయితే నువ్వు ముస్లింవి విశ్వాసివే కాదు అని చెప్పినటువంటి నైతికతను బోధించిన ధర్మం ఇస్లాం సోదర మహాశైలారా. కాబట్టి ఇస్లాం కేవలం ఆధ్యాత్మికతనే కాదు, మానవత్వాన్ని, మానవులలో ఉండాల్సినటువంటి నైతిక విలువలను కూడా బోధిస్తుంది. అల్లాహ్ తబారక్ వ తఆలాతో దుఆయమనగా, అల్లాహ్ తబారక్ వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా మన మహనీయుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నైతికత విలువలను మన యొక్క జీవితంలో కూడా అలవరించుకున్నటువంటి మహదానుగ్రహాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఎప్పటి వరకైతే బ్రతికున్నాం అప్పటి వరకు కూడా ఒక నైతిక విలువలతో ఒక క్యారెక్టర్ కలిగినటువంటి ముస్లింగా, ఒక విశ్వాసిగా బ్రతికుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
ఎప్పుడైతే మనం మరణిస్తామో లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అనే కలిమా సద్వచనాన్ని చదువుతూ ఒక విశ్వాసిగా మరణించే మహదానుగ్రహాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ అనుగ్రహించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.